హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి నేరుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి లాస్ట్ విడత డబ్బులను మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలైతే విడుదల చేయబోతున్నాయండి. అలాగే మనకు నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ కూడా అయితే ప్రవేశపెట్టింది. సో, భారీగా రైతులకైతే ఈసారి ఊరటను కలిగించే అంశాలపైన మన యొక్క కేంద్ర ప్రభుత్వం శుభవార్తలైతే అందివ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. సో, మనకు రైతులకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఎవరెవరి ఖాతాలలోకి ఎంత మొత్తంలో డబ్బులు రాబోతున్నాయి, ఈసారి రైతులకు సంబంధించి బడ్జెట్‌లో మనకు ఎలాంటి ఉపయోగాలున్నాయి, సో, క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా రైతులుంటే దయచేసి మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి మీరు బాణం గుర్తుని క్లిక్ చేసి వాళ్ళకైతే షేర్ చేయండి. ముఖ్యంగా మీరైతే వీడియోని లైక్ చేసి పక్కనే మీకు బ్లాక్ కలర్‌లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది గదా! సో, దానిపైన మీరు క్లిక్ చేసుకొని మీ యొక్క ఎప్పటికప్పుడు మీరు రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే పక్కనే వస్తుంది మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసిన వెంటనే బెల్ సింబలు. సో, దాన్ని గూడా మీరు ఆల్ పైన పెట్టుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా డైరెక్ట్‌గా మీ ఫోన్‌కైతే వచ్చేస్తుందనమాట. ఇక మనం పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి గనక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు సంబంధించి 20,000 రూపాయలని ఒక ఏడాదిలో అయితే అందించేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే మనకు లాంఛనంగా గత ఏడాది అయితే మనకు ప్రారంభించారు. సో, గత ఏడాది ప్రారంభించినటువంటి ఈ పథకం కింద మొట్టమొదటి విడత కింద ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 చొప్పున 7,000 రూపాయల వరకు నేరుగా విడుదల చేశారు. అనంతరం రెండో విడత కిందన నవంబర్ మాసంలో దీపావళి కానుకగా నవంబర్ 19వ తారీఖున కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం మరోసారి 5,000 రూపాయల చొప్పున నేరుగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మరోసారి 7,000 రూపాయలైతే వేశారు. సో, ఇక్కడికి మనకు టోటల్‌గా అన్నదాత సుఖీభవ పథకంలోని 20,000 రూపాయలలో మనకు ఇక్కడికి 14,000 రూపాయలు కంప్లీట్ అయిపోయింది. ఇక చివరిగా కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు వేయాల్సి ఉండగా, ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసినటువంటి 2026, 27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్‌ని అయితే ప్రవేశపెట్టారు. అందులో రైతులకు సంబంధించి ఊహించని శుభవార్త అయితే ఉందన్నమాట. సో, ఈ యొక్క బడ్జెట్‌లో మనకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా 63,500 కోట్ల రూపాయలకైతే ఈ 2026, 27వ సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ని అయితే కేటాయించడం జరిగింది. సో, మొత్తంగా మనకు దీనికి సంబంధించి పూర్తిగా మనం అప్డేట్‌ని గనక చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం 2019 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్‌ను కూడా అప్పటి నుంచి మనకు అమలు చేస్తూ వస్తుండగా, గతంలో 22 కోట్ల మంది రైతులు ఉండగా, ఇప్పుడు క్రమేణా అనర్హులను తొలగించుకుంటూ వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులు మాత్రమే అర్హులున్నారు. వీళ్ళలో కూడా దాదాపు 5-7 లక్షల మందికి పైగా ఈసారి అనర్హత అయ్యే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి డబ్బులని పొందాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి. అందులో కూడా సొంత భూమి అయి ఉండాలి. ఎవరైనా సరే సొంత భూమి కాకుండా కౌలు రైతులు గనక ఉన్నట్లయితే వాళ్ళకి ఈ పథకం నుంచి నేరుగా అనర్హత అయితే వస్తుందన్నమాట. సో, కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు రైతులకు సంబంధించి పర్ఫెక్ట్ అప్డేట్స్‌తో వీళ్ళకి మనకు పథకాన్నైతే అమలు చేయాలనే ఉద్దేశంతో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి ఆధార్ కార్డ్‌కి ఈకేవైసీ విధానాన్ని తీసుకువచ్చింది. సో, అనంతరం అది అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బేసిక్‌గా ఎలా వేసేదంటే, ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులున్నా సరే, అంటే భార్య, భర్త ఇలా ఎవరున్నా సరే వాళ్ళందరికి కూడా ఆ పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేసేది. కానీ ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్‌ని బట్టి కేంద్ర ప్రభుత్వం అనర్హులను భారీగా గుర్తించి తొలగించే కార్యక్రమంలో భాగంగా ఒకే కుటుంబంలో ఎక్కువ మంది రైతులుంటే వాళ్ళందరినీ కూడా అనర్హుల కింద గుర్తించి వారందరినీ కూడా ఇప్పుడు పథకం నుంచి తొలగించడం అయితే జరిగిందనమాట. సో, కేంద్ర ప్రభుత్వం ఒక్కటే చెప్తుందండి, ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే డబ్బులు ఇస్తాము, అనర్హులకి ఒక్క రూపాయి కూడా ఇవ్వమని చెప్పేసి కరాఖండిగా తేల్చైతే చెప్తుందనమాట. సో, ఇక దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. సో, ఆ యొక్క అప్డేట్‌ని కూడా మనం క్లారిటీగా చూస్తే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే
పీఎం కిసాన్ సాయాన్ని అంటే పెట్టుబడి సాయాన్ని భారీగా పెంచబోతుందని గత 2, 3 నెలలుగా సోషల్ మీడియాలో వార్తలైతే మనకు విరివిగా వచ్చాయి. అందులో పీఎం కిసాన్ సాయాన్ని సంబంధించి ఒక ఏడాదిలో 6,000 రూపాయలను ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం 8,000కు లేదా 10,000 రూపాయలకు పెంచుతారని వార్షిక బడ్జెట్‌లో దీనిపై ప్రకటన కూడా ఉండబోతుందని వార్తలు వచ్చాయి. దీంతో కేంద్ర బడ్జెట్ 2026పై రైతులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. మన యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పెట్టుబడి సాయాన్ని పెంపుపై ఎటువంటి ప్రకటన అయితే వెలువడలేదు కానీ సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పెట్టుబడి సాయం పెంచుతారనే అంచనాలు వెలువడినప్పటికీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పథకాన్ని ఇలాగే కొనసాగిస్తామని, ఈ పథకం కింద యథావిధిగా 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలను అందిస్తామని మన యొక్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయితే ప్రకటించారు. 2026-27వ ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కోసం సుమారు 63,500 కోట్ల రూపాయలను బడ్జెట్‌కి అయితే కేటాయించడం జరిగింది. ఇక ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి గతంలో మనకు ఈ పథకం కింద ఎవరైనా సరే ఒకే కుటుంబంలో భార్య, భర్త అయినా సరే రిజిస్టర్ చేసుకుంటే అందరికీ కూడా డబ్బులైతే వచ్చేవి. కానీ ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఒక విషయాన్నైతే ఫైండ్ ఔట్ చేయడం జరిగింది. అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మనకు ఉద్దేశాల ప్రకారం చాలామంది రైతులు 2019 ఫిబ్రవరి తర్వాత ఎవరైతే భూమిని 2 భాగాలుగా విభజించి లేదా 3, 4 భాగాలుగా విభజించి ఒకే ఫ్యామిలీలో రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకుని ఉన్నారో అటువంటి వారందరినీ కూడా ఫ్రాడ్ రైతులు అంటే వాళ్ళందరూ కూడా భూస్వాములు, వాళ్ళు చిన్న సన్నకారు రైతులని అబద్ధం చెప్పి ఈ పథకాన్ని అయితే ఎంచుకుంటున్నారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళని గుర్తించి వారందరినీ కూడా అనర్హులుగా భావించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు కూడా జారీ చేస్తుంది. సో ఒక్కరు ఎవరైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, కుటుంబంలో ఒక్కరికంటే ఎక్కువ మంది రైతులుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఈ పథకాన్ని అయితే బెనిఫిట్ ఆపేస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో ఒకరు కాకుండా మీకు ఎక్కువ మంది ఉన్న వాళ్ళందరికి కూడా ఇప్పుడు హోల్డ్ అయితే పడిపోయారు. ఒకసారి మీరు అర్హుల లిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో అయితే నేను పిన్ చేస్తాను. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. ఇక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి బడ్జెట్‌ని మనకు 6,400 కోట్ల రూపాయలనైతే ఇవ్వబోతుంది. త్వరలో మనకు అసెంబ్లీ సమావేశాలు కూడా అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయల చొప్పున అందులో కూడా మనకు 6,400 కోట్ల రూపాయలనైతే విడుదల చేస్తారు. వాటిలో మనకు ఇప్పుడు చెప్పాను కదా! మనకు ఫస్ట్ విడత, రెండో విడత కింద 5,5,000 ఆఖరి విడత కింద 4,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది. టోటల్‌గా మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయల బెనిఫిట్ అనేది మనకు ఎట్ట తిరిగి అవుతుందన్నమాట. అయితే వీటికి సంబంధించి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నా లేదా ఇప్పటికే ఉన్నటువంటి రైతుల్లో గతంలో డబ్బులు విడుదల చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు డబ్బులు విడుదల చేసినప్పుడు మీకు గనక పడకపోతే మీరు ఖచ్చితంగా ఒక పని అయితే చేయాల్సి ఉంటుంది. సో అదేంటి ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను చూడండి. మీరు మీ యొక్క పట్టాదార్ పాస్‌బుక్‌కి ఆధార్ కార్డ్‌తో వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోవాలి. అంటే లింక్ అనేది చేసుకోవాలి. ఆధార్ కార్డ్‌తో పట్టాదార్ పాస్‌బుక్‌కి. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్‌సైట్‌కి మనకు రిజిస్ట్రేషన్‌కి అండ్ మనకొచ్చేసి రైతుకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్‌తో లింక్ అయితే చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీ మ్యాపింగ్ అయితే చేసుకోవాలి. ఇవి 3 పనులు చేసుకోవడంతో పాటుగా మనకు మరొక అప్డేట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రైతులకు యూనిక్యూ ఐడీ అయితే ఇస్తుందన్నమాట. సో ఇదొచ్చేసి మనం దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్‌కెళ్ళిపోయేసి మన ఆధార్ కార్డు, కొత్తగా ఇచ్చినటువంటి పట్టాదారు పాస్‌బుక్‌ని తీసుకొనెళ్ళి వాళ్ళకిచ్చి మనం గనక అక్కడ ఓటీపీ ద్వారా గనక చెప్పి చేసుకున్నట్లయితే 11 అంకెల యూనిక్యూ ఐడీ నెంబర్ వస్తుంది. ఆ యూనిక్యూ ఐడీ నెంబర్‌లో మన భూమి ఏంటి, మనం ఏం సాగు చేస్తున్నాం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అయితే అందులో మెన్షన్ చేస్తారు. ఈ యొక్క యూనిక్యూ ఐడీ అనేది మనకు రైతు గుర్తింపు సంఖ్య, నమోదు సంఖ్య అయితే మనం గనక చేసుకుంటే అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు పంట నష్ట పరిహారంతో పాటు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎరువులు, సబ్సిడీలు, మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీకి ఎరువులు, విత్తనాలు ఇవన్నీ వీటితో పాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం, అన్నదాత సుఖీభవ పథకం. సో ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా రైతులకి ఖచ్చితంగా అందుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్‌కి వెళ్ళేసి కొత్తగా ఇచ్చిన పట్టాదారు పాస్‌బుక్‌తో రైతులకు గుర్తింపు సంఖ్య కోసం అయితే నమోదు చేసుకోండి. ఇక నుంచి మనకు ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఎవరికైతే రైతు గుర్తింపు సంఖ్య అనేది ఉంటుందో, నమోదు గుర్తింపు సంఖ్య, వారికి మాత్రమే పథకాలు వస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. సో ఇదండి మనకు ఫైనల్‌గా మన యొక్క కేంద్రం నుంచి మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్. మనకు ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే అన్నదాత సుఖీభవ చివరి విడత డబ్బులు అనేది విడుదల చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాలని
మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మనకు రేపటి నుంచి డబ్బులైతే ఖాతాలోకి పడే అవకాశం కనిపిస్తుంది. సో వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.